గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే పీఎం సూర్యఘర్ యోజన. ఈ యొక్క పీఎం సూర్యఘర్ యోజన ఏదైతే ఉందో ఈ యొక్క స్కీమ్ మనకి సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి సబ్సిడీ రూపంలో ఇన్స్టలైజేషన్ చేస్తారు. ఓకే, సో అరౌండ్ 50% వరకు కూడా మనకి సబ్సిడీ ఉంది. సో దీంట్లో ఈ యొక్క స్కీమ్లో సో బేస్డ్ ఆన్ మనం తీసుకునేటువంటి కిలో వాట్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది అప్పర్ రిలేటెడ్ సబ్సిడీ. ఓకే, సో సబ్సిడీ ఎంత వస్తుంది ఏంటి అనే విషయం నేను గతంలో ఒక వీడియో చేశాను. సో ఆల్రెడీ స్కీమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను. అప్పుడు దాంట్లో క్లియర్గా నేను కొంతవరకు చెప్పాను. సో ఇక్కడ నేను కొన్ని కామెంట్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు, ఎవరు ఎలిజిబుల్. ఓకే, సో దానికోసం ప్రత్యేకంగా యొక్క వీడియో. సో దీనికి ఏంటంటే కన్జ్యూమర్ అనే వాడు భారతీయుడై ఉండాలి, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా మనకి పవర్ సప్లై ఉండాలి, సైమెంటెన్స్లీగా మనకి ఆ యొక్క సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయంటే పలకలు అంటారు. సో సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇనిషియలైజేషన్ చేయడానికి పర్టికులర్ ప్లింత్ ఏరియా వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి. ఓకే, సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సోలార్ ప్యానెల్ విషయమై నువ్వు గతంలో ఎప్పుడు కూడా సబ్సిడీ తీసుకుని ఉండకూడదు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో దీనికి సబ్సిడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎలా వస్తుందనే విషయం అయితే నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక స్క్రీన్ చూపిస్తాను. చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ సబ్సిడీ స్ట్రక్చర్ వచ్చేసేసి 1 కిలో వాట్కి వచ్చేసేసి 1 to 2 కిలో వాట్కి వచ్చేసి 60,000 వరకు ఖర్చు అవుతుంది. మనకి 30,000 వరకు కూడా సబ్సిడీ వస్తుంది అనమాట. అంటే 2 kV వరకు, అంటే 30,000 పెడితే మనకు 2 kV ఇన్స్టలేషన్ అయిపోతుంది. సైమెంటెన్స్లీగా 2 to 3 kV కావాలనుకుంటే 78,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి ఉంది. దాంట్లో మనకి 60,000 మనకి ఖర్చు అవుతుందని చెప్పేసి ఉంది. ఓకే, సో 3 కిలో వాట్ అదేవిధంగా అంతకన్నా ఎక్కువైతే 78,000 వరకు కూడా మనకి క్రెడిట్ ఫెసిలిటీ అయితే వాట్ ఎవర్ ఇట్ మేబీ సబ్సిడీ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. కొన్ని బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రోడక్ట్స్ అంటే వాళ్ళ యొక్క లోన్ ప్రోడక్ట్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి స్క్రీన్ కూడా మీకు చూపిస్తాను. సో చూడండి. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు ఎస్బీఐది ప్రొడక్ట్ 1 అని చెప్పి ప్రొడక్ట్ 2 అని చెప్పి 2 రకాలు ఉన్నాయి. సో దీంట్లో ఏం లేదండి, వాళ్ళ యొక్క మ్యాక్సిమం వాళ్ళు ఎంత లోన్ వరకు ఇస్తారు, ఎంత టెన్చర్ ఇస్తారు. ఓకే, అదేవిధంగా వడ్డీ రేట్ ఎంత ఉంది. ఓకే, సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, వడ్డీ రేట్ ఎంత. ఓకే, సో వడ్డీ రేట్ అనే విషయం కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సైమెంటెన్స్లీగా ఒక జోనల్ అంటే నోడల్ ఆఫీసర్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో మనం ఏదైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే డిస్కామ్ ఇన్ఫర్మేషన్ అనేది కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ యొక్క డిస్కామ్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క స్టేట్లో ఉన్నటువంటి ఆ యొక్క డీటెయిల్స్ని బట్టి కూడా మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు డిస్కామ్ కంపెనీ వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలనే విషయం కూడా మీకు తెలుస్తుంది. ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే ఎక్కడ అప్లై చేయాలి, మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి వీడియో నేను అతి త్వరలో రిలీజ్ చేస్తాను. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లై చేయాలనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కానీ సిఎస్సి కేంద్రాలు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది పాయింట్. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఫ్లో చార్ట్ కూడా ఒకటి ఉంది. సో ఆ ఫ్లో చార్ట్ ఏంటంటే మనకి ఏ విధంగా ఓకే ఈ యొక్క నావిగేషన్ స్టెప్స్ అంటే ఎన్ని స్టెప్స్ ప్రకారంగా డిస్కామ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, నెట్ మీటర్ ఎప్పుడు ఇన్స్టలైజేషన్ చేస్తారనే విషయం కూడా మీకు స్క్రీన్ నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఇదండి దీనికి ప్రొసీజర్ వచ్చేసేసి. సో డాక్యుమెంటేషన్స్ అనే ఆప్షన్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే నాకు ఇదిగోండి ఫ్లో చార్ట్స్. ఓకే, సో స్టెప్ 1లో మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. తర్వాత రూఫ్ టాప్ సోలార్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేసిన తర్వాత టీఎఫ్ఆర్ ఏదైతే ఉంటుందో అంటే టెక్నికల్ ఫ్యాసిబుల్ అప్రూవల్, అంటే ఒక ప్రిమిసెస్ అనేది దానికి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇలా అప్లికేషన్ బాగానే ఉందా లేదా. ఇఫ్ ఇన్ కేస్ బాగానే ఉంటే అప్రూవ్ చేసి ముందుకు తీసుకెళ్తారు, అంటే వెండర్ని అసైన్ చేస్తారు. సో వెండర్ వచ్చి ఇన్స్టలైజేషన్ చేస్తారు. ఆ ఇన్స్టలైజేషన్ కంప్లీట్ అయినాక ఆ పారామీటర్స్ వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. తర్వాత దానికి సంబంధించినటువంటి డిస్కామ్ ఏజెంట్ ఒక అతను వస్తాడు. సో దాన్ని చూసుకున్నట్లయితే దాని యొక్క అప్రూవల్ కూడా వాళ్ళు చూసుకుంటారు. యాజ్ పర్ ద గైడ్లైన్స్ ప్రకారం ఇన్స్టలైజేషన్ జరిగిందా లేదని చెక్ చేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడు మాత్రమే మన యొక్క డాష్ బోర్డులో సబ్సిడీ ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం సబ్సిడీకి ఎలిజిబిలిటీలో ఉంటాము. అప్పుడు సబ్సిడీకి అప్లై చేస్తే మనకి సబ్సిడీ అమౌంట్, అంటే మనం మొత్తం అమౌంట్ ముందే కట్టుకోవాలి, తర్వాత మాత్రమే మనకి ఈ యొక్క సబ్సిడీ అయితే రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రొసీజర్. మీకు అర్థమైందైతే నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. సో బ్యాంకింగ్ వాళ్ళు ఇస్తున్నారు ఆల్రెడీ, అంటే ఫండ్ కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు ఎంత అయితే ఆ ఇన్ఫ్లేషన్ ఖర్చు అవుతుందో బ్యాంక్ వాళ్ళు కూడా మనకు ఆప్షన్ ఉంది. బట్ ఈ యొక్క లోన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ సిబిల్ మీద మాత్రమే ఇస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూడండి. సో ఇదండి. సో మీ అందరికీ కూడా ఈ యొక్క అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టాపిక్ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.